దేవతలకు కూడా ఈ ఆత్మ వస్తువు యందు సంశయం అనేటువంటిది ఉంది. నువ్వు చెప్పిన దాంతో నాకు అర్థమైంది. నీలాంటి గొప్పవాడికి కూడా ఈ ఆత్మతత్వాన్ని అంత సులభంగా తెలుసుకోలేకపోయినప్పుడు, మీకే అంత సులభంగా లభించినప్పుడు ఎంత గొప్ప పండితులైనా కూడా వాళ్ళకి లభించే అవకాశం లేదు. యమధర్మరాజును మించి ధర్మపరాయణుడు ఇంకొకళ్ళు ఉండటం కూడా కష్టమే. మీకు కూడా అంత తేలిగ్గా దొరకలేదంటే మీకు దొరికిందంటే మీకు తెలుసు, మీకు తెలిసిన విషయం ఇది. ఈ వరం ఎలాంటిది? నిశ్రేయస ప్రాప్తి హేతువు. అంటే ఏంటి? దీనితోటి సమానమైనటువంటి ఫలితం ఇచ్చేటువంటిది ఇంకొకటి లేదు. అన్నిటికంటే కూడా ఉత్తమ ఫలితం ఇది. ఇదే ఉత్తమ ఫలితం, ఇంకొకటి లేదు లేదు లేదు. ఎందుకని? ఆ వరాలన్నీ కూడా అవన్నీ కూడా అనిత్య ఫలాన్ని ఇచ్చేటువంటివి, ఉత్తమ ఫలితాన్ని ఇవ్వలేవు. ఉత్తమ ఫలితాన్ని ఇవ్వగలిగినటువంటి వరం ఇది ఒక్కటే. ఇది నీకు మాత్రమే తెలుసు. నీలాంటి వక్త, నీలాగా దీన్ని సాధించినటువంటి వాడు పండితుడు ఇంకొకరు వెతికినా కూడా దొరకరు అని నచికేతసుడు, అంటే నాకు ఇదే కావాలి అని చెప్పి చెప్తారు. ఇది నచికేతసుని యొక్క పట్టుదల.